దేవుడు మాట మార్చుకోడు, తెలియచేయకుండా ఏ తీర్పు తీర్చడు. అందుకే వాక్యం పంపి నా బిడ్డలు బాగు చేస్తాను. వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం చదివి విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఆశీర్వాదం రాదండి. మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఎలా భయపడాలని చెప్తున్నాడు, ఎలాగా నిలబడాలని చెప్తున్నాడు, ఎలా భక్తి చేయాలని చెప్తున్నాడు, ముందుగా చెబుతున్నాడు కదా. గడిచిన ఉపవాస దినము లేక శుక్రవారం దినము నుండి మరి ఈ సమయం వరకు మనందరినీ ఆయన కృపగల రెక్కల చాటును మమ్మందరినీ దాచి కాపాడిన దేవదేవుడికి మహిమ ఘనత స్తుతి స్తోత్రాలు కలుగును గాక. దేవుడి స్తోత్రం చెబుదామా? అలాగే మరి దేవుని స్వరత్నం ఇచ్చి సంపాదించిన ఆయన సొత్తు, ఆయన బిడ్డలు, నాకు సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిన్ను వందనాలు. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? మరి దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు ఆ దేవుని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ఉండమని చెప్తుంది వాక్యము? నీ ప్రవర్తన సరి చేసుకొనుము. దేవుడికి స్తోత్రం. ఒకసారి మోషే గారు గొర్రెలు కాచుకుంటుండగా, మందను మేపుకుంటుండగా దేవుడు మోషేని పిలిచాడు. అవునా? మాట్లాడరు. పిలిచాడా? ఎక్కడి నుండి పిలిచాడు? ఎక్కడి నుండి? హోరేబు పర్వతం మీద నుండి. దేవుడికి ఒక స్తోత్రం. దేవుడు సన్నిధికి వెళ్ళాడు. ఎవరు? మోషే. ఓకేనా? మోషే ప్రవర్తన ఎలాగుంది అక్కడ? ఎలా మట్టుకు తగ్గించుకున్నాడు. దేవుడికి ఒక స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే చూడడానికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడడం మొదలెట్టాడు. నువ్వు నిల్చున్న స్థలము, నువ్వు నిలుచున్న స్థలము ఏ స్థలం అన్నాడు? దేవుని సన్నిధి. ఇది పరిశుద్ధమైన స్థలం. నువ్వు నీ ప్రవర్తన సరి చేసుకో. నీ చెప్పులు చాలా దూరంగా విడు. దేవుడి స్తోత్రం. వెంటనే నేను నీ తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి అనగానే అతడు చాలా ఉనికిపోయి చెప్పులు దూరం పడిచి నేల మట్టుకు అలా బోర్లు పడిపోయాడు. దేవుడికి ఒక స్తోత్రం. ప్రభువా సెలవు ఇవ్వండి. దేవుని సన్నిధిలో సొలొమోను కట్టిన మందిరములో యాజకులు ధూపం వేయడానికి వెళితే ఆ దిగువచ్చిన అగ్నికి, ఆ తేజస్సుకు నిలవలేక బయటకు పారిపోయారు అందరూ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సినాయి పర్వతం మీద దేవుని ఆత్మ అగ్ని అలా దిగి రాగానే పర్వతాన్ని ముట్టునోడు అలా చచ్చిపోడు. ఆ మాట్లాడుతున్న ధ్వని వినలేక అందరూ చెవులు మూసుకొని వెలుగును చూడలేక ముసుకేసుకున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గర్వంగా ధూపం వేయడానికి వెళ్ళిన హిజ్కియాకి మహారాజు అయినా సరే ఇమీడియట్లీ దేవుడు ముత్తాడు, కుష్ఠరోగం వచ్చేసింది. దేవుడి స్తోత్రం. దేవుడు అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట మారదు, ఆయన మహిమ మారదు, ఆయన శక్తి మారదు, ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దేవుని సన్నిధి అన్నప్పుడు దేవుడు చూడండి, సొంత పిల్లలండి. ఎవరో ఆదాము, హవ్వ. దేవుని మాట మార్చుకునేవాడు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు మాత్రమే ధన్యులు. వాళ్ళే ఆశీర్వదించబడతారు, జీవాన్ని పొందుకుంటారు, నిత్య జీవానికి వెళ్తారు. అన్ని అందులో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. నమ్ముకున్నవారు అని చెప్పలేదు ఆయన. భయభక్తులు గలవారు. నమ్ముకోవడం అందరూ నమ్ముకుంటారు. దేవుని యందు భయము ప్లస్ భక్తి. భయం అంటే ఏంటి చెప్పండి? దేవుని మాటను గౌరవించుట. భయం అంటే ఉడుకోవడం కాదు. భయం అంటే ఆయన ఆజ్ఞకు, ఆయన మాటను గౌరవించుట. దేవుడికి స్తోత్రం. అర్థమైందా? భయం అంటే అది గౌరవించి అందులో జీవించుట. అదే భయము, భక్తి. అందులో జీవించుట భక్తి, గౌరవించుట భయం.
భయము భక్తి అన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండు మాటలు చెప్తే జాగ్రత్తగా. మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అవ్వ ఆదాములకు ఒకటే చెప్పాడు, ఆ చెట్టు పండు తింటే మీరు సత్తారు. దేవుడి స్తోత్రం. ఏం చేశారు? ఇంత చెప్పాను కదా, వినాలి కదా, నా అమ్మ నా బాబు అని బుద్ధించాడా? క్షమించాడా? మరి సొంత పిల్లలే కదండి, వాళ్ళ ఆత్మ ద్వారా పుట్టారు, శరీరం ద్వారా పుట్టలేదు. మరి ఎందుకు క్షమించలేదు? దేవుడు మాట మార్చుకోడు, తెలియచేయకుండా ఏ తీర్పు తీర్చడు. అందుకే వాక్యం పంపి నా బిడ్డలు బాగు చేస్తాను. వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం చదివి విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు ఆశీర్వాదం రాదండి. మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఎలా భయపడాలని చెప్తున్నాడు, ఎలాగా నిలబడాలని చెప్తున్నాడు, ఎలా భక్తి చేయాలని చెప్తున్నాడు, ముందుగా చెబుతున్నాడు కదా. చెప్పిన మాట వినకుండా చదువుకుంటూ పోయి మన ప్రవర్తన వేరేలాగుంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వేరేలాగా ఉంటే దేవుడు మనల్ని ఏమి, ఆయన వాక్యం మనకు పనికిరాదు. దేవుడి స్తోత్రం. దేవుని సన్నిధిలో 100 మంది లేరు, ఒకే ఒకడు ఉన్నాడు, మోషే. దేవుని సన్నిధిలో 100 మంది లేరు, ఒకే ఒక సమూయేలు ఉన్నాడు. దేవుని సన్నిధిలో 100 మంది లేరు, ఒకే ఒక ఏలియా ఉన్నాడు. దేవుని మహిమ దిగొస్తే గొప్ప ఉద్యమం ఉంటుంది. మేమిద్దరమే కదా ఉన్నోళ్ళు, ముగ్గురే కదా. ఆ ముగ్గురు ఒకళ్ళు అలాగే వెళ్తాం, ఒకళ్ళు ఇలాగే వెళ్తాం, ఏదేదో. దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి. నీ ప్రాణాత్మ శరీరాలు ఆయనకి అర్పించాలి. అప్పుడు ముగ్గురున్నా సరే 100 మంది ఉన్నంత ఉద్యమం ఉంటుంది. దేవుడు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మధ్య ఉంటాడు. అంతేగాని మనం ఏదో ఆరాధించడంలే అన్నట్టు ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా, అది భక్తి అవదండి. ఎవరు వచ్చారా లేదా, నువ్వు ఒక్కడవేరా, ఇద్దరేరా, ముగ్గురేరా, ఆరాధించిన ఆ సమయం అంతా దేవుని సన్నిధిలో చాలా భయము, భక్తి, సత్ప్రవర్తన కనబడాలి. అప్పుడు దిగొస్తాడు పరిశుద్ధ. దేవుడికి స్తోత్రం. నా సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా చాలా జాగ్రత్తగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, యోధ ఎందుకు వచ్చాడని చెప్పాను? దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాడు? డబ్బు కోసం వచ్చాడు. దేవుడి స్తోత్రం. ఉచ్చి ఎందుకు వచ్చాడు? గొప్ప కోసం వచ్చాడు. సాతాను ప్రతి వ్యక్తిని 3 విషయాల్లో పడగొడతాడు. ఏంటది? 1 స్త్రీ, 2 డబ్బు, 3 గొప్ప పొగడ్తలు, పేరు ప్రఖ్యాత. ఈ 3 జయించిన వాడే దేవునికి ఇష్టడుగా బ్రతకగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో సన్నిధికి వచ్చి మేము పాడేసాం కాదని దేవుడు మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయకూడదు. ముందు మనల్ని మనం రక్షించుకోవడానికి భక్తి చేయాలి. దేవుడికి ఒక స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలా? మనము రక్షించుకోవడానికి వాక్యం మనకు పని చేయాలి ముందు, భక్తి మనకు పని చేయాలి ముందు. దేవుడు మనల్ని అంగీకరించాలి. ఈ నా ప్రియకుమారుడు, ఈమె నా ప్రియకుమార్తె, వీరి యందు నేను ఆనందించుచున్నాను. ముందు మనల్ని దేవుడు అంగీకరించాలి. అలాగ మనము జీవించాలి. అప్పుడు దేవుని మహిమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని కార్యాలు అప్పుడు నువ్వు వివరించు. నమ్మితే రచన, నమ్మలేకపోతానికి శిక్ష. సాక్షార్థం. నవ్వు అదే చేశాడా? నవ్వు చేశాడా? ఖచ్చితంగా అదే చేశాడు. దేవుడి స్తోత్రం. నమ్మి వద్దురా రక్షించబడతారు, కానీ నేను నా ఇంటి వారు. ఒకళ్ళైనా వదిలేశాడా? యెహోషువ ప్రకటించాడు, మీరు నమ్మితే నమ్మండి, లేదా నేను నా ఇంటి వారు. కాలేబు అదే చేశాడు. ఓకేనా? దేవుడికి స్తోత్రం. భక్తుల అడుగు జాడలను పోలి నడవమని వాక్యం చెప్తుంది. భక్తిహీనుల అడుగు జాడలు కాదు, వేషధారుల అడుగు జాడలు కాదు, ధనాపేక్షతో, లోకాసులతో, శరీర కోరికలతో ఆ ఊళ్ళూరుతో నాశనానికి పోయే వారి అడుగు జాడలు కాదు. ఓకేనా? భక్తుల అడుగు జాడలు. భక్తులను దేవుడు అంగీకరించాడు. వారి భయము, వారి భక్తి దేవుడు అంగీకరించాడు కనుక వారిని పోలు నడు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పోలి నడవాలని ఆశించుచున్నానయ్యా. నిన్ను పోలి నడవాలని ఆశించుచున్నానయ్యా. దేవుడయ్యా నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి కృపనీయుము. దేవుడయ్యా నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి మనసుని వలెనే ఆలోచించక దేవుని కుమారునిగా నేను బ్రతుకగా. మనుషుని వలెనే ఆలోచింపక దేవుని కుమారునిగా నేను బ్రతుకగా ఆశించుచున్నానయ్యా. నిన్ను పోలి నడవాలని ఆశించుచున్నానయ్యా. నిన్ను పోలి నడవాలని నేర్పుమయ్యా. నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి కృపనీయుము. నేర్పుమయ్యా. నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి అతి సుందరము అతి శ్రేష్టము నీ నోటి నుండి పలికే ప్రతి మాట. అతి సుందరము అతి శ్రేష్టము నీ నోటి నుండి పలికే ప్రతి మాట. నేవిని బ్రతికేదనయ్యా. నన్ను జీవింపజేయునయ్యా. నేవిని బ్రతికేదనయ్యా. నన్ను జీవింపజేయునయ్యా. ఆశించుచున్నానయ్యా. నిన్ను పోలి నడవాలని ఆశించుచున్నానయ్యా. నిన్ను పోలి నడవాలని నేర్పుమయ్యా. నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి కృపనీయుము. దేవుడయ్యా నీ నడవడికను నిన్ను పోలి నడిచేటి కృపనీయుము. హల్లెలూయా. నేను ఏదైనా పాట పాడాలన్నా నాకు ఎవరితో పని ఉండదు. సంగీతాలతో పట్టించుకోను, మ్యూజిక్తో పట్టించుకోను, ఎవరో వినాలని చూడను. వాళ్ళ పని వాళ్ళదే, నా పని దేవుడికి అదే ఇష్టం. సంగీతం బాగోపోతే, సరిగా కొట్టకపోతే పాడలేము, అందరూ కలపకపోతే పాడలేము. అందరికీ నచ్చేలాగా పాడాలా, అది దేవుని ఉద్దేశం కాదు. దేవుడికి స్తోత్రం. నీ నరాల్లో, నీ గుండె లోతుల్లో, నీ హృదయ అంతరంగాల్లో దేవుని గూర్చిన ఆసక్తి, భక్తి, కృతజ్ఞత, కన్నీటి ప్రార్థనతో కూడిన ఆ స్వరము దేవునికి ఇంపైన సువాసన, అది వింటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని పట్ల మనకున్న భయము, భక్తి. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన. యెహోవా సన్నిధిలో యెహోవా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుడు నిలిచి ఉన్నాడని, నిన్ను చూస్తున్నాడని దేవుని వద్దకు వచ్చినోడు నమ్మాలంటుంది వాక్యం. ఆయన ఉన్నాడంటే ఎంత జాగ్రత్తగా, ఎంత క్రమముగా, ఎంత భయభక్తులతో ఆయన్ని ఆరాధించాలో నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడికి స్తోత్రం. అది లేకుండా
మనం ఏదో ఎవరి కోసమో దేనికోసమో భక్తి చేస్తే, భక్తి ఇతరుల కోసం చేసేది కాదు భక్తి. ఈ భక్తి నీ కోసం, నీ ఇంటి వారి కోసం, నీ ఆత్మను రక్షించుకోవడానికి చేసేదే భక్తి. వర్తమానం అంటే నిన్ను నీ నిజస్వరూపాన్ని చూపించేదే వర్తమానం. ఇతరుల దగ్గర నిన్ను గొప్ప చేసేది కాదు. నువ్వెవరవో, నీ విత్తనం ఏంటో, ఆది నుండి నువ్వెవరవో నిన్ను నిజస్వరూపాన్ని చూపించేదే వర్తమానం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని మనుషుల కొరకు చేసేది కాదు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడాలి. అప్పుడు నువ్వు ఇతరులకు దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క ఉనికిని ఇతరులకు నువ్వు చాటి చెప్పు. వాళ్ళు నమ్మితే రక్షణ, నమ్మకపోతే ఐ డోంట్ కేర్. మనల్ని మనం రక్షించుకునేదే వర్తమానం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరి చూడండి, నేను ఆ ఉద్దేశం ఎప్పుడైతే ఉందో ఒకళ్ళన్నా బోధించగలుగుతాను. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. ఆ ఉద్దేశం ఎప్పుడైతే ఉందో నువ్వు ఒక్కదానివైనా భక్తి చేయగలవు. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరచు వాడుకుంటాడు. అంతేగాని మనుషుల వైపు చూస్తే, మనుషులు ఉంటేనే నువ్వు పాడగలవు. ఎందుకంటే ఉద్యమం వచ్చేస్తుంది, అందరూ నా పాట నేర్చుకోవాలి అందరూ. ఇది మనుషులు చూసి బోధ వచ్చేస్తుంది అందరికి. ఎందుకంటే ఏదో ఉన్నది లేదు జనాలు ఎదురు అలా ఎందుకో గొల్లెత్తుగా వాళ్ళ ఇష్టం చప్పట్లు కొట్టేస్తూ ఉంటుంటారు. ఇది మనుషులు పొగడతల కోసం. దేవుడి స్తోత్రం. భక్తి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. భక్తి వ్యక్తిగతం, రక్షణ వ్యక్తిగతం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియులారా, చదవబడిన లేఖనంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సమయం నేను ఇప్పుడు వచ్చాను కనుక చూద్దాము. చదవండి ఫస్ట్. దేవుడు మాట్లాడుతున్న మాట, 2వ మారు యోనాకు ప్రత్యక్షమై. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త వినండి, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ యోనా ఎవరు? మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. నేను ఏదో మీరు బుర్రలకి ఎందుకు వచ్చి ఆలకించేసి అక్కడ వదిలేసిపోవడానికి, నేనేదో మాట్లాడేసి ఫోటోలు పూజలు ఇచ్చేయడానికి రాలేదు. ఈ ఇత్తనం వేసామంటే అది మొలకెత్తిందో లేదో చూడవలసిన బాధ్యత విత్తనాలు జల్లిన రైతుకు ఉంది, అవునా? సారవంతమైన నేల పడితే మొలవలసిన బాధ్యత విత్తనానికి ఉంది. ఓకేనా? దేవుడికి స్తోత్రం. అందుకని మీరు ప్రతిదీ తెలుసుకుని వాక్యాన్ని గ్రహించి మీరు దేవుని బిడ్డలుగా మార్పు చెందాలి. దేవుని బిడ్డలుగా మీ రక్షణ మీరు కాపాడుకోవాలి, మీరు రక్షించబడాలి తప్ప ఏదో విని విడిచిపెట్టుకోవడానికి కాదు. ప్రవక్త ఎవరు? యోనా ఎవరు? ఓ ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన మాటలో 2వ మారు అని ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అవునా? 2వ మారు అంటే అంతకు ముందు ఒకసారి దేవుడు ముందుసారి మాట్లాడాడు, అవునా? ఇది మైండ్లో పెట్టుకోండి. ముందు మాట్లాడాడు, తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. యోనా దేవుడు ఎన్నుకున్న మనిషి, ప్రవక్త. దేవుడు ముఖాముఖిగా యోనాతో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడాడా? చాలా మందితో దేవుడు మాట్లాడతాడా? దేవుడే ముఖాముఖిగా మాట్లాడితే ఆ మనిషి ఎంత ధన్యత, అవునా? ఏ రీతిగా ఉండాలి, అవునా? దేవుడితో మాట్లాడే వ్యక్తి ఎలా ఉండాలి? దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత. దేవుడు ఎన్నికంటే సామాన్యం కాదు ప్రియులారా, ఓకేనా? డైరెక్ట్గా వచ్చి యోనాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు నినోవ పట్టణస్తులతో ఎవరు మాట్లాడారు? నినోవ పట్టణస్తులతో యోనా మాట్లాడుతున్నాడు, ఓకేనా? దేవుడు యోనాతో చెప్పాడు ఒక సంగతి, యోనా వెళ్ళి నినోవ పట్టణస్తులతో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం. మీకు ప్రసంగంతో ఒక మాటలోనే అర్థమయ్యేలాగా ముఖ్యమైన విషయమే చెప్పేస్తున్నాను. చూడండి, యోనాతో దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పినట్టుగా యోనా వెళ్ళి 2వసారి వెళ్ళి నినోవ పట్టణస్తులతో యోనా మాత్రమే మాట్లాడుతున్నాడు, ఓకేనా? చూడండి, యోనా బోధ జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలన్నమాట. యోనా మాట నినోవ పట్టణస్తులకు పనిచేసింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.
యోనా భక్తి, యోనా సువార్త, యోనా ప్రసంగము, యోనా మాట నినవ పట్టణస్తులకు పనిచేసింది. ఉపయోగపడదు. దేవుడికి స్తోత్రం. ఉపయోగపడదా? యోనా ప్రసంగం అక్కడ చూడండి, ఎన్ని దినాలు ప్రయాణం చేసే పట్టణం అని ఉంది అక్కడ? 3 దినాలు ప్రయాణం అంత దూరము గల పరిమాణము గల పట్టణం. ఓకేనా? దీన్ని మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. వాక్యం మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు దాని మీద భక్తి చేయగలరు, ప్రార్థన చేయగలరు, అనేకులకు చెప్పగలరు. ఓకేనా? దేవుడి స్తోత్రం. అందుకని ఇప్పుడు చూడండి, 3 దినాలు పరిమాణము గల పట్టణం అంటే ఇతను ఎన్ని దినాలు ప్రసంగించాలి అక్కడ? ఇంచుమించు ఓ పట్టణంలో ఒక రోజు ప్రకటించవచ్చు, ప్రకటించలేకపోతే ఒక రోజు చూసుకుందాం. అలాగైనా ఒక్క రోజు ప్రయాణం దూరం వెళ్ళి ఒక రోజు ప్రకటిస్తే ఇంకా చాలా దూరం ఉంటుంది. ఇంకో రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రకటించవలసి వస్తుంది. ఇంకో రోజు వెళ్ళి అక్కడ అలా ఒక 3 రోజులు ఓ రోజు ప్రయాణం అంత చేసి అందరికీ ఓ రోజు ప్రకటించేసిన ఇంకా 2 రోజుల ప్రయాణం మిగిలిపోయింది. అవునా? ఆ 2వ రోజు కూడా వెళ్ళి ప్రకటించాలి. తర్వాత 3వ రోజు కూడా వెళ్ళి ప్రకటించాలి. దేవుడికి స్తోత్రం. యోనా ప్రసంగము ఒక్కరోజే ప్రసంగించాడట. దేవుడికి స్తోత్రం. ఒక్కరోజు 1 గంట, 2 గంటలో, గంటన్నర లేక ప్రసంగం చేసి ఉండొచ్చు. ఓకేనా? ఈ గంట, గంటన్నర ఒక్కరోజు ప్రసంగము 3 రోజులు ప్రయాణం ఆగకుండా ప్రయాణం చేస్తే 3 రోజులు పడుతుందండి. అంత పట్టణానికి అతని ప్రభావం మొత్తం నిండో పట్టణంతో చూపేసింది. దేవుడికి స్తోత్రం. ఒక్కరోజే ప్రయాణం చేసాడు అని ఉందా? ఒక్క దిన ప్రయాణం అంత దూరం అని యోనా ప్రకటిస్తే నినో పట్టణంతో అందరికీ ఆ ప్రసంగం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం. డాక్టర్లు మారిపోయారు, లాయర్లు మారిపోయారు, జడ్జిలు మారిపోయారు, పోలీసులు మారిపోయారు, రాజకీయ నాయకులు మారిపోయారు, రాజులు, తన మంత్రులు, అందరికీ అందేసింది ప్రసంగం. దేవుడికి స్తోత్రం. అందరికీ పనిచేసేసిందట. ఒక్క దిన ప్రయాణం అంత దూరము యోనా ప్రయాణం చేసి ప్రకటించగా ఈ ప్రజలే కాదు, ఆ వార్త రాజుగారి చెవులకు వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. యెహోవా మాట వినగానే ఏమని? ఓ నినవ పట్టణస్తులారా, రోషము గల దేవుడు, దేవుడికి స్తోత్రం, ప్రకటించిన ప్రకటన జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నాం? అశూరీయులు. నినవ పట్టణస్తులు అంటే అశూరీయులు. అక్కడ ఎక్కువ మంది వాళ్ళు నరరూప రాక్షసులు లాంటి వాళ్ళు అనమాట. అశూరీయులు అంటే గర్భిణీ స్త్రీని కూడా కడుపులో కత్తిచ్చి పొడిచి లోపల ఉన్న పిండాన్ని బయట తీసి ఎక్కడేసి దానికి కంటే తీసుకున్నట్టు రక్త పిచాచులు. వాళ్ళు చంపేస్తారు అంతే. చంపడానికి వెనకాలలో చాలా ఘోరమైన ప్రవర్తన గల ప్రజలు వాళ్ళు. నేను సొదొమ గొమొర్రా కంటే ఘోరమైన వాళ్ళు. దేవుడి స్తోత్రం. అలాంటి ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించలేక దేవుడికి ఒక స్తోత్రం. యోనా ఎందుకు వెళ్ళదంటే ముందు ఒకసారి మాట్లాడాడు యోనా. ఓకేనా? యోనాతో దేవుడు మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడి ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? తర్షీషుకెళ్ళి వాడెక్కాడు. దేవుడికి స్తోత్రం. వాడెక్కితే దేవుడు అన్యుల్లోనూ మాట్లాడుతున్నాడు. వాడెక్కి అడుగు భాగానికి వెళ్ళి కొడుకుంటే అన్యుల్లోనూ మాట్లాడాడు. అక్కడ గొప్ప తుఫాను రేపాడు. ఏంటండి? సముద్రం అంతా అలా కులాలం చేసేసాడు. అందులో ఉన్న సరుకులన్నీ కింద చేశారు. పాపం అలాగనే తేలికవుతుందని తాళ్ళు వేసారు, లంగర్లు వేసారు. ఆగలేదు. ఎక్కడి నుంచి వచ్చింది కీడిది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది ఎవడో ఆపలేడు. దేవుడి దగ్గర నుంచి వచ్చిన అలజడి ఎవడో మళ్ళీ ఆపాలంటే జాగ్రత్త. ప్రతి విశ్వాసి దేవుడి చేత కీడు పొందాలని ప్రయత్నించకూడదు. ఆ కీడు నుండి తప్పించేవాడు ఎవడు లేడు. దేవుడు నీ మీదకు ఉగ్రత పంపితే, దేవుడు మన మీదకు ఉగ్రత పంపితే ఆ ఉగ్రత నుండి తప్పించేవాడు లేడు. దేవునికి అనుకూలంగా బ్రతికితే శోధించేవాడు సాతానుడు ఉన్నాడు. వాడు పంపుతాడు కీడు, కానీ దాని నుండి తప్పించడానికి యెహోవా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీకు మంతులకు కలుగు శ్రమలు, ఇబ్బందులు, రోగాలు అనేకములు, కానీ యెహోవా వాటి నుండి వాటిని విడిపిస్తానని మాటిచ్చాడు ఆయన. అదే దేవుడి దగ్గర నుంచి కీడు వచ్చిందా ఎవడు ఆపలేడు.
దాని నుండి తప్పించే నాదుడే లేడు. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు కనికరిస్తే తప్ప వినాశనమే దాని నుంచి తప్పించేవాడు లేడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? ఇది మొదట మనం తెలుసుకోవాలి. అది భయము, భక్తి. యోనా వెళ్ళిపోయాడు తన్ను తాను తప్పించుకుందామని. వాళ్ళలో ఉన్న ప్రజలందరిని బట్టి నేను బ్రతుకుతానని. దేవుని ఉగ్రతను, దేవుని ప్రభావమును ఆపే నరుడెవడు లేడు. నరుడే కాదు, ఇహలోక దేవతలు కాదు, ఎవడు ఆపలేడు. ఆయన సృష్టికర్త. ఆకాశ గగనాలలో నీ చానతో కొలిచితివే. ఆకాశ గగనాలలో నీ చానతో కొలిచితివే. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. నీకే ఇది దేవుని దగ్గర నుండి ఆకాశాన్ని జ్ఞానతో కొలిచిన వాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి ప్రియులారా. భూమిని ఆయన ఏం చేశాడు? కొలతో కొలిచాడంట. పర్వతాలు తగ్గిట్లో చూశాడంట. సముద్రాన్ని దోచుడుతో పట్టే మహోన్నతుడు సర్వాధికారి అయిన సృష్టికర్త నుండి వచ్చే కీడినెవ్వడు తప్పించలేడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి దగ్గర. నువ్వు అలాగున్నప్పుడు శోధన వస్తుంది. రాదని నేను అనను. దేవుడి స్తోత్రం. చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. మనం చదవాలి. వారు ఆ రాజులను వెలుపులకి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తను పాదముల నుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. దేవుడికి స్తోత్రం. అర్థమైందా మాట? వాక్యం చూసారా? ఏమర్థమైంది? చూడండి, 5 రాజులు వచ్చి ఇశ్రాయేలుని హతం చేయడానికి వచ్చారు. మొట్టుబట్టి నాశనం చేయాలని వచ్చారు. దేవుడికి స్తోత్రం. యెహోషువ ప్రార్థన చేసి వారికి ఆలోచన చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా మాటగా వారిని అందరితో జయించి హతమార్చి 5 రాజులు పట్టుకొని నా దగ్గర తీసిరండి అన్నాడు. రాజులు వాళ్ళు, దేశాలు వెళ్ళే రాజులు తీసుకొని వచ్చిన తర్వాత అందరూ పట్టుకొని తీసుకొచ్చాక అన్నాడు, ఈసారి వాళ్ళందరూ తీసుకొచ్చి రాజులు, దేశాలు వెళ్ళే రాజులు, మోడీ ఒక దేశానికి రాజులే, అలాంటి వాళ్ళు 5 తీసుకొచ్చి ఇప్పుడు మీ కాలు వాళ్ళ మెడల మీద తొక్కడి కిందని ఇలా తొక్కించన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు జాగ్రత్త వినండి.
మీరు భయపడకండి, చెడయకండి, దృఢత్వం వహించి నిలబడండి. నేను చెప్తున్నాను దైవజనుడిగా, ఇదిగో దేవుడు నాతో చెప్పిన సంగతి మీకు చెప్తున్నాను. వీళ్ళు ఎలాగైతే హతమార్చారో ఎంత చూడు ఆ వాక్యం ఏమన్నా. ఇక ముందు అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడుకుడి, జడియుకుడి, దృఢత్వం వహించుడి, ధైర్యంగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టే వారికి చేయును. దేవుడికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటి? ఎక్కడితో శత్రువులు పోయారు, ఎక్కడితో మీకు యుద్ధాలు లేవు, ఎక్కడితో మీకు సమాధానమే సుఖమని చెప్పలేదు. మీ జీవిత కాలము పోరాటం ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? మాట్లాడు. ఈ భూమిని విడిచి మీరు మహిమ దేహమును ధరించి మీ ఉన్నత లోకానికి వెళ్ళే వరకు కూడా, అసలు స్థానానికి వెళ్ళే వరకు కూడా ఈ జీవితంలో భౌతికమైన పోరాటం, ఆత్మ సంబంధమైన పోరాటం, ప్రతి యుద్ధము మీతో ఎదురవుతూనే ఉంటాడు. పోరాడాలి జీవితకాలం మీద. దేవుడికి స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ సమస్య తీరిపోయిందిలే, ఇంకే సమస్య రాదులే అని నువ్వు అనుకోవడానికి లేదు. ఒక దాని వెంబడి ఒక పోరాటం, ఒక యుద్ధం ముగించుకుంటే మరొక యుద్ధం వస్తానే ఉంటుంది. కానీ ఈ యుద్ధంలో ఈ శత్రువులను మీ పాదాల కింద ఎలాగ పెట్టాడో యెహోవా, మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో మీకు విజయం చేస్తానని మాట ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? విజయం రాలేదా మీకు? దేవుడు మాట్లాడుతుంటే మీ అంతరంగంలో దేవుడి శక్తి కదిలాడలేదా? మీరు నమ్మితేనే ఆ విజయం వస్తుంది ప్రియులారా. ఎలాంటి ఆపదలు రాని, సప్త సముద్రాలు పొంగి మీ మీద పడని, యెహోవా వీరిని మీ పాదాల కింద ఎలా తొక్కించాడో, మీ జీవితంలో చివరికి వెళ్ళే వరకు యుద్ధాలు రాకమానం, పోరాటాలు రాకమానం, శ్రమలు రాకమానం, వ్యాధులు రాకమానం, కానీ ప్రతి దానిలో ఏళ్ళకి చేసినట్టే ప్రతి దాని మీద మీకు విజయం ఇచ్చి మీ పాదాల కింద పెడతాడు మీ ప్రతి శత్రువుని దేవుడని యెహోషువ చెప్తున్నాడు ప్రియులారా. దేవుడికి స్తోత్రం చెప్దామా? దేవుడిచ్చిన అభయం అర్థమైందా? ఈ విశ్వాసం నీకు లేకపోతే, ఈ ధైర్యం నీకు లేకపోతే, ఈ వాక్యం మీద నీకు నమ్మకం లేకపోతే, ఈయన పట్ల నీకు ఆ మాట మీద భయభక్తులు లేకపోతే అది మనము చూడలేము. అది నమ్మితే కనుక అది ఎప్పుడు నీకు విజయమే ఇస్తుంది. క్రైస్తవుడి ముందు ఏ ఆయుధం నిలవనివ్వనన్నాడు. నీకు విరుద్ధమైన ఆయుధం ఏది నిలవనివ్వనన్నాడు. మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టునట్టు అన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నరమాత్రుడు కాదు అబద్ధం ఆడడానికి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశములు గతించినా ఆయన మాట అన్నాడు. మనం ఇప్పుడు మాట ఎత్తాం, రేపు పొద్దున అన్నాను కానీ చేయలేకపోయినంట. కానీ దేవుడు అలాంటోడు కాదు. సర్వము ఆయన మాట మీద ఆధారపడి ఉంది. ఆయన ఏదైనా చేయగలడు. కానీ నీలో నమ్మకత్వం ఆయనకు కావాలి. ఆయన నిన్ను నమ్మాలి. మనం ఆయన నమ్మడం కాదు, ఆయన మనల్ని నమ్మాలి. మనల్ని నమ్మాలి అంటే ఆయనకు నమ్మకంగా మనం బ్రతకాలి. దేవుడు స్తోత్రం చెప్దాం. కనుక యోహానాకి చెప్తే నేను తప్పించుకొని ఎక్కడికో పోయి జనులు అందరిని బట్టి నన్ను నేను కాపాడుకుంటాను అనుకున్నాడు. దేవుని ఉగ్రత నుండి ఎవ్వడు తప్పించలేడు ప్రియులారా. మనుషులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు చిన్న చిన్న శోధనలకు భయపడి భక్తి మానేస్తున్నారు. ఏం చేస్తున్నారా? సైతాన్ని పెట్టే శోధనకు భయపడి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని కోపం మన మీద పడితే దాన్ని ఎవడు తప్పించలేడు. అదే సైతాన్ శోధనలో మనం శోధిస్తున్నప్పుడు యెహోవాకు నువ్వు దగ్గరగా ఉండి మరింత ఎక్కువ, శోధన లేనప్పుడు ఎంత భక్తి చేసావో శోధన వచ్చినప్పుడు మరింత ఎక్కువ భక్తి చేసి దేవునికి దగ్గర చూడు, వాడు నీ కళ్ళ ముందు కనపడతాడు. దేవుడు నీ దగ్గర నీకు తోలెత్తాడు, ఉంచడు, నీ ముందు నిలబలేడు ఏ శ్రమను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి, దేవుని మాట చాలా జాగ్రత్తగా వినండి. గొప్ప ప్రసంగం, వేలు లక్షల సంఖ్యలో ఉన్న జనాల మధ్య ఈ వాక్యం ఉండదు. బూటకాలు పెట్టుకథలు ఉంటాయి. ఎందుకంటే దేవుడు లేడు అక్కడ. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక నువ్వు ఒక్కడవైనా ఇద్దరవైనా ఈ గొప్ప శక్తివంతమైన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. దేవుడి స్తోత్రం. అప్పుడు మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలో చూడండి. ఇప్పుడు చూడు, యోనాతో ముందు మాట్లాడాడు, అక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళకి దాక్కున్నాడు, అడుగుని దాక్కుంటే ఇప్పుడు దేవుడు గొప్ప తుఫాను అక్కడ రేపాడు. లంగర్లు వేసారు, ఆగలేదు. తెట్లు వేసారు, ఆగలేదు. అవి బాబు మునిగిపోలేదు, వాడన్నా తేలిపోతుందని సామాన్లన్నీ తీసి అడ్డు మారేశారు.
ఆరాధన ఆగలేదు. ఉరే బాబు ఇంక దీన్ని ఎవడో ఆపివ్వలేడని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇష్ట దైవాలను ఆరాధించేటువంటి. అవునా? వాళ్ళు అనేక జాతుల మనుషులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నట్టే ఆ ప్రతి ఒక్కరికి ఒక దేవుడు ఉంటే ఎవరికి నచ్చిన దేవతను ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ఆరాధన చేశారు రావడం వల్ల. కానీ అది దేవుని ఉగ్రతను ఆపేవాడు ఎవరు లేడండి. ఏ దేవుడు లేడండి, ఆయనే దేవుడు అండి. ఎవడు ఏ దేవత ఆపలేకపోయింది అంతపారు. ఓరు బాబోయ్ ఆపలేదండి, ఏ దేవుడికి వల్ల వచ్చిందో తెలియదు, కానీ ఇది ఎవరి వల్ల వచ్చిందో చూద్దామని వాళ్ళు చీటీలు వేశారు. వేసారా? చీటీలు వేస్తే ఎవరి మీదకి వచ్చింది? జాగ్రత్త. ఆకాను యొక్క ఫ్యామిలీ అంతా చనిపోవడానికి కారణం ఎవరు? ఆకాను. కోరాహు ఫ్యామిలీ అంతా చనిపోవడానికి కారణం ఎవరు? కోరాహు. అభిరాము కుటుంబం అంతా నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? అభిరాము. దాతాను కుటుంబం అంతా నాశనం అయిపోవడానికి ఎవరు కారణం? దాతాను. సౌలు కుటుంబం అంతా పతనం అయిపోవడానికి ఎవరు కారణం? సౌలు. నీవును నీ ఇంటి వారును అంటాడు దేవుడు. ప్రతి మనిషి పరీక్షించుకోవాలి. ఇవాళ చాలామంది మా ఆవిడ వెళ్తుందిలే గుడికి. నువ్వు ఎప్పుడైతే భక్తిహీనుడువో నీ ఆవిడ భక్తి ఆ భక్తిహీనత ముందు పనిచేది. నిన్ను బట్టి వచ్చేస్తాడు లోపలికి సాతాను. మా ఆయన వెళ్తున్నాడులే, మీ ఆయన వెళ్తే సరిపోదు. నువ్వు ఎప్పుడైతే లోకంలో సాతాను స్వాధీనంలో నిన్ను బట్టి సాతాను వచ్చి మొత్తం పతనం చేస్తాడు. నీ పిల్లలకు దీన్ని విద్యాభ్యాసంగా నేర్పించమని ఎందుకు చెప్పాడు? నీవు నీ ఇంటి వారు ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో కనబడాలని ఎందుకు చెప్పాడు? ఆయన పని పాఠాలకు అందరినీ నిలబెట్టి ఫోటో తీసుకుందామనా? దేవుడికి స్తోత్రం. అందుకనే ఎవరిని బట్టి ఇంటికి కీడొచ్చింది? నన్ను బట్టా ప్రభువా, నన్ను బట్టా తండ్రి, నన్ను బట్టా దేవా అని భర్త, భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి, కుటుంబం అందరూ కూడా యెహోవా దగ్గర పరీక్షించి చూసుకోవాలి. పరీక్ష చేయాలి. ప్రతి ఒక్కరు వారి క్రియలు మార్చుకోవాలి, నడకలు మార్చుకోవాలి, మనసు మార్చుకోవాలి, భక్తిహీనత గుణాన్ని తీసుకోవాలి. దేవుడికి నచ్చిన భక్తి చేసి ప్రభు దగ్గర భయము భక్తి కలిగి జీవించాలి. అప్పుడు ఆ కీడు నుండి తప్పించబడి యెహోవా రక్షిస్తాడు. ప్రియులారా, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది వాక్యం చెప్తుంటే సెలవులు చూసుకుంటారు. చాలామంది వాక్యం చెప్తుంటే బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటారు. చాలామంది వాక్యం చెప్తుంటే ఏదేదో రాసుకుంటారు. ఇదంతా ఏంటనుకున్నారు? సైతాను స్వాదన. సైతాన్ నీ మీదకి వచ్చేసాడు. దేవుని ఆత్మ చేయలేదు. నిన్ను వాక్యం వినకుండా వాక్యం నీ తల మీద చేతలు పోయేలాగా పరజ్ఞానంలో పడేస్తాడు. ఆ వాక్యం నీకు ఉపయోగమే ఉండదు. దేవుని శక్తి రాదు ఆ ఫ్యామిలీలోకి. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుని సన్నిధిలో దేవుడు నిలుచున్నాడు. పాడేవాడు పాట యందు, వాక్యం చదివేవాడు చదువుట యందు, బోధించేవాడు బోధించేటు యందు, ప్రార్థించేవాడు ప్రార్థన యందు, వాయిద్యాలు వాయించేవాడు వాయిద్యాలు యందు, పరిచర్య చేసేవాడు పరిచర్య యందు చక్కని నమ్మకం కలిగి భయముతో చేయాలి ఆ పరిచర్య. దేవునికి అగౌరవం, దేవుని వాక్యానికి ఆటంకం, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఆ డిస్టర్బెన్స్ ఏది ఉండకుండా ఎవడ పని వాడు జాగ్రత్తగా చేయాలి. యెహోవా అక్కడ సంచరిస్తాడు. ప్రియులారా, ఒక దగ్గర ఉన్నప్పుడు మేమేం చేసేవాళ్ళు అంటే, ఒక వ్యక్తి ముందుకు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుంటే వెనకాల వచ్చిన వ్యక్తి ఇంటి నుంచి ఏమైనా తీయాలంటే చప్పుడు లేకుండా మన చప్పుడు తగ్గితే మళ్ళీ అక్కడ ప్రార్థన మారిపోతాయి. మీకు ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. మనం ప్రార్థన ఏకాంతంగా ప్రార్థన చేయడం, పక్కన ఎవడో చప్పుడు చేస్తే ఆత్మీయంగా ప్రార్థన చేయలేము. ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాం. అందుకని మేము నెమ్మదిగా వచ్చి మరి సైలెంట్గా మొక్కలు వేసుకోవడం. ఈవిడ ముగించానికి తిరిగి చూస్తే తప్ప వెనకాల ఎవరు వచ్చారో కనపడింది కాదు. ఇప్పుడు ప్రార్థనలో వాడికి ఎంతమంది వచ్చారో ఎవరు మాట్లాడేది ప్రభా అలాగే. ఇది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దేవునితో ఏకీపిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, డిస్టర్బెన్స్ లేకుండా మనం చక్కని ప్రవర్తన కలిగి చూది కింద పడితే పడేలాగా అంత డీసెంట్గా ఉండాలి దేవుని సన్నిధిలో. ఇది దేవుడు కోరుకునే ప్రవర్తన. మేము అలా ఉండేవాడు. అదంతా చెడిపోయింది. అదే కొరగొట్టుకుని బోధిస్తున్నాను. అప్పుడే ఇలా ఒక్క మాట పలికితే కార్యం జరిగిపోయింది. ఇలా ప్రార్థన చేస్తే ఎవరికైనా శ్రమ వచ్చిందంటే ఆ రాత్రి 4 నెలలు ప్రార్థన చేస్తే అక్కడ రిజల్ట్ వచ్చేసింది. పరిశుద్ధాత్మ పనిచేస్తాడండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి నచ్చిన భక్తి అది. అందుకని ఇప్పుడు చూడండి,
ఇంకా లోపలికి వెళ్ళలే, టైం అయింది. అయితే ఇప్పుడు యోనా ఎప్పుడైతే అడుగు బాగా వీళ్ళు ఎవరి వల్ల వచ్చింది, మన దేవతలు కానీ మన దేవుళ్ళు కానీ ఎవరు కాపులపోయారు. ఇది దేవుడు మహాశక్తివంతుడైతేనే అన్ని శక్తులు ఎదిరించేవాడు ఉన్నాడు. ఎవరు అని సీట్లు ఎత్తే ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. యోనా దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నాడు అయితే కింద అడుగు బాగానే ఉన్నాడు, మళ్ళీ పైన అయితే అడుగు లేపేస్తారని అండి. మా మనోడు ఒకడు ఉంటాడు, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మాసం తెచ్చుకొని పోతాడు, ఇక్కడ వాక్యం జరుగుతుంటే ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాడు అండి. కొందరు గోడకు చేరబడి నిద్రపోతూ ఉంటుంటారు. వాళ్ళు అన్నారు, ఓరి నిద్రపోతా. ఒక ప్రవక్తను పట్టుకొని, దేవుడు ముఖాముఖిగా మాట్లాడే ఒక ప్రవక్తను పట్టుకొని ఒక అన్యుడు అంటున్నాడు, ఓరి నిద్రపోతా. ఏమైందిరా నీకు? మేమందరం ప్రాణభయంతో ఏడుస్తుంటే, ప్రాణాల కోసం పోరాడుతుంటే సమ్మగా పడుకున్నా నీకు ఏమైందిరా? నిద్రపోతా. నువ్వెవరివే? ఎక్కడి నుంచి వస్తున్నావు? నీ ఊరేంటి? నీ దేశం ఏంటి? నువ్వే జాతి? నీవే కులం? నీ దేవుడు ఎవరు అని అడగడం మొదలెట్టారు. దేవుడు స్తోత్రం. ఎందుకు యోనాతో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవాళ నేను గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప పోటీగాడు అని చెప్తుంటారు. పాస్టర్ల ప్రసంగం ప్రజలకు పనిచేస్తుందేమో కానీ పాస్టర్కి పనిచేయదు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? యోనా ప్రసంగం నిన్నో పద్ధతులకు పనిచేసింది, యోనాకు పనిచేయలే. నీ భక్తి నీకు పనిచేస్తుందో లేదో చూసుకో. దేవుడి స్తోత్రం. ఇతరుల దగ్గర కప్పులు చెప్పడం కాదు మనం. నువ్వు ఎలాగ చెప్పినా, నువ్వు ఎంత వేషధారమైనా నీ మాట వాళ్ళు నమ్ముతారు కనుక, దేవుని బట్టి నమ్ముతున్నారు కనుక దేవుని శక్తి వాళ్ళకు పనిచేస్తుంది, కానీ నీకు పని చేయదు. అందుకే అన్నాడు, నువ్వు పొందుకున్నప్పుడే ప్రకటించాడు, నువ్వు రుచి చూసే బోధించన్నాడు. నువ్వు చెయ్యి పెట్టి చూడండి చెప్పక, కళ్ళబొల్లు కబుర్లు, డాంబికమైన కబుర్లు చెప్పక, నువ్వు ఏది పొందావో దాన్నే చెప్పు. అప్పుడు నీకు పని చేస్తుంది, వాళ్ళకి పని చేస్తుంది. లేదా నువ్వు శిక్షకి వెళ్తావు అన్నాడు. ఒక విశ్వాస అయినా, ఒక స్వార్థకుడైనా, ఒక సేవకుడైనా, ఎవడైనా సరే ముందు నీ భక్తి నీకు పని చేయాలి. దేవుడి స్తోత్రం. మన భక్తి మనకు పని చేయాలి. మన భక్తి లేకుండా ఆడికి చెప్పవలసిన అవసరం లే. మన భక్తి మనం చేసేది మనకు ఉపయోగపడితే, ఎవరైనా కష్టాల బాధలు ఉంటాయి, ఉడికి రాలేకపోయేవా ప్రభు దగ్గరికి వస్తే స్వచ్ఛపడతాడు, బాగు చేస్తాడు కదా. దేవుని తెలిసి అలా ఉంటే మంచిది. ఏంటి సహోదరి సహోదరుడు అని దీనిగా మాట్లాడి ప్రేమతో ప్రార్థన చేసి చూడు, దేవుడు అది మారుతాడు. ఆ ప్రార్థన అక్కడ పనిచేస్తాడు. నేను భక్తి ఏ శైలిలో అందరికి మనం చూపించుకోవాల్సిన అవసరం లేదు. భక్తి మన జీవితంలో మనకు పనిచేస్తే చాలు, ఆ భక్తే చాలుతుంది లోకానికి. దేవుడికి స్తోత్రం. చాలా దూరం వ్యాపిస్తుంది ఆ సువాసన. ఇక్కడ భక్తిహీనుడై ఉండి లోపల కూర్చుంటే అన్యుడు వచ్చి తిడుతున్నాడు. ఇప్పుడు మేమేం చేయాలా అని అడిగితే, ఇది నేను భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినా దేవుని సన్నిధిలోకి పారిపోతున్నాను, నేను యెహోవా భక్తుడే అన్నాడు. మరంతగా భయపడు, బాబోయ్ ఎందుకురా ఇలాంటి పని చేసావు, ఇప్పుడు మేము ఏం చేయాలా అంటే, ఇది ఆగాలంటే నేను ఎత్తి సొంతలో పడేయండి లేకపోతే ఆగదన్నమాట. వాళ్ళు అప్పటికీ చూసారా, మానవత్వంతో ఒక మనిషిని చేతులారా చంపలేక వాక్యం ఇంటికి వెళ్ళి బాగా చదవండి. వాళ్ళు ఇష్టమంతులు రావడానికి ప్రయత్నించారు. పాపం బడిలేక, నిండు ప్రాణం తీయలేక ఆ మానవత్వం ఆవకంగా ఉంది. క్రైస్తవుడు అనుకున్నవాడికి భక్తిహీనత, గర్వం, బుద్ధిహీనత, అహంకారం వస్తుంది. అప్పుడు వాడికి పనిచేయదు. ఆపదొచ్చినప్పుడు అన్యుల్లోనైనా మానవత్వం కనపడుతుంది, కానీ క్రైస్తవులకే అందుకే బోధించమన్నాడు యేసుప్రభు. క్రైస్తవులకే బోధించమన్నాడు పౌలు. క్రైస్తవులని జాతి అంతా ఉంటుంది, గొప్పలే తప్ప భక్తి ఉండదు. దేవుడి స్తోత్రం. అందుకని ఇప్పుడు చేసి వాళ్ళ ప్రయత్నం చేయకపోక, తండ్రి ఒక నిరపరాధిని చంపేమన్నా నేరం మా మీద మోపక, అప్పటికే వాళ్ళు ప్రార్థన చేసేది. ఇంకా మాకు తప్పగా మా ప్రాణాలు కాపాడుకోవడానికి దీన్ని పరిచేత్రం అని పరిచేసేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యోనా కడుపులో చేపను ఆజ్ఞాపించాడు.
చేప కడుపులో భద్రపరిచేది. ఇప్పుడు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడండి, 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు ఉపవాసం లోపల. మనం దేవుడి పెట్టించాడు. ఉపవాసం లేని ఎలా పెట్టించాలో దేవుడికి తెలుసు. ఏదో జబ్బు పెడతాడు, నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు అని పెట్టేస్తాడు. బాగా తినమని తినరా, భక్తి చేయరా అని చెప్పి భక్తి చేయడు. ఇప్పుడు అన్నీ పెడతాడు. తినకూడదు, ఇది తినకూడదు, ఎందుకు వచ్చింది, బాగా ఉన్నావు నువ్వు భక్తి చేయక. దేవుడు ఎప్పుడు బెండి ఎక్కడ తీయాలో దేవుడి నుండి ఎవడు మనల్ని కాపాడలేడండి. బయట ఎక్కడ నువ్వు చిక్కుబడినా దేవుడు కాపాడగలడు, కానీ దేవుడు ఉగ్రత నుండి ఎప్పుడు మనల్ని కాపాడలేడు. అందుకే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బయటకు వచ్చి ఒక్క దిన ప్రయాణం వెళ్ళాడు. ఆ మాట విన్న పోలీసోళ్ళు, డాక్టర్లు, రాజులు, మంత్రులు, రాజకీయ నాయకులు, లాయర్లు, జడ్జి అందరూ మారిపోయారు. దేవుడికి స్తోత్రం. భయపడి వాడు సాటించడం మొదలు ఒక దిన ప్రయాణం వెళ్ళాడు. మిగతాదంతా వాళ్ళే ప్రకటించారు. ప్రకటించేస్తే ఒకరు వెంటనే రాజే సాటించేసాడు. దేవుని ఉగ్రత, ఈ ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఒకటే చేయండి. ఒకవేళ మనసు మాత్రం మనకు అనుగ్రహించేలాగా ఏం చేయమన్నాడు? రాజవంతరాలు తీసేసాడు, గోరుపట్ట కట్టుకున్నాడు. రాజే దిగితే ప్రజల దగ్గర మోడీ గారు వెళ్ళి ఆగేద్దామంటే అర్థం. రాజుని కదిలించాడు ముందు దేవుడు. రాజు దిగితే దేశమే. అందుకే రాజు బూడిదలో కూర్చొని సాటించమన్నాడు. అంతే మన తెలియదు. పోలీసులు, లాయర్లు, డాక్టర్లు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ రాజుగారు బూడిదలో కూర్చుంటే ఉన్నవాళ్ళు శివజంలో కూర్చుంటారండి. ప్రజలందరూ మీరు బూడిదలో కూర్చొని గోడి పట్ట కట్టడమే కాదు, చిన్న పిల్లలకు కూడా ఆహారం పెట్టకండి, పశువులు కూడా నీళ్ళు వేయకండి. ఇది రాజుగారి ఆట. అలా కఠినమైన ఉపవాసం చేస్తేనే మన పాపాలకి క్షమిస్తాడు దేవుడు. మన పాపాలు ఎంత కాదు. ఎందుకంత కఠినమైన ఉపవాసం ప్రకటించాడు రాజుగారు అంటే, అంత దుర్మార్గులు మనం. ఆసమాస ఉపవాసం చేసామంటే దేవుడు కనికరించడేమో, మన దుర్మార్గాల ముందు ఉపవాసం తేలిపోతేమో. ఉపవాసం ముందు ఆ దుర్మార్గాలు తేలిపోవాలి. దేవుడు అంత కనికరించాలంటే మన పిల్లలు, పశువులు అందరూ ఉపవాసం ఉండాలి, గోడు పట్ట కట్టుకోవాలి. ఏ మేత వేయకండి, పొయ్యిలో అక్కేయకండి, మన దుర్మార్గాలు మానేసుకోండి అన్నాడు. అంతే. చూడండి, వాళ్ళు మార్గాలు మానేసుకున్నారు, సరకలు మానేసుకున్నారు. ఇప్పుడు దేవుడు కనికరించాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలంటే 4 రోజులు టైం పడుతుందండి దేవుడికి. ఓ పట్టణాన్ని నాశనం చేయాలంటే దేవుడికి 4 రోజులు టైం కావాలా? కన్ను రెప్ప పాటలో ప్రపంచాన్ని స్మాష్ చేయగలరు. కానీ 40 రోజులు టైం ఎందుకు ఇచ్చాడు? మారు మనసు పొందుతావని, మార్పు చెందుతావని, నీ మనసు మార్చుకొని, దుర్మార్గం మార్చుకొని, ఆలోచనలు మార్చుకొని దేవుని వాక్య ప్రకారం దేవునికి దగ్గరగా జీవిస్తామని, నిన్ను ఇంకా దీవించాలని, ఈ అవకాశం, ఈ సమయాన్ని వినియోగించుకుంటామని అది మర్చిపోయి ఉపవాసం ఉన్న తెలంగాణ నడకలు మార్చుకోరు, మనసు మార్చుకోరు. పూర్తిగా దేవుడు ఉగ్రత పడ్డాక అప్పుడు ఏడుస్తాడు. దేవుడు ఎందుకు హెచ్చరించి వాక్యం ఇస్తాడంటే మనం మార్చుకుంటామని. టైం ఇస్తాడు. ఆ టయాన్ని గుర్తించి, ఆ సమయాన్ని గుర్తించి, వచ్చిన వాక్యం నా కోసం దేవుడు మాట్లాడాడని మనం సరైన ఉపవాసము, సరైన నడవడిక, సరైన భక్తి చేయగలిగితే, దేవుడి దగ్గర భయము భక్తి కలిగి ఉంటే ఆయన ఏమంటాడు? దీర్ఘాయుషును, సంపూర్ణ జీవం నీదే, నీ పిల్లలను చూసే ఆయుష్కాలం నీదే, నీ పిల్లలందరూ వరం మొక్కలుగా ఆ వర్ధెల్లినట్టు చేయగలిగిన బాధ్యత నాదే. ఏ కీడిని ధరి చేరనమును, పగట వేళలు బాడమే కాదు, రాత్రి వేళ కలుగు భయమే కాదు, చీకట్లో సంచరించి తెగలే కాదు, మధ్యాహ్నం ముందు పాడితే రోగమే కాదు, ఏది నీ ముందు నిలవనివ్వను. నిన్ను ముట్టిన వాడు నా కనుగుంటూ ముట్టున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇలా ముందు మన కోసం మనకు పనిచేయాలి, మన భక్తి మనకు పనిచేయాలి, ఇతరుల కోసం కాదు. నేను అలాగే ఎప్పుడు ఇష్టపడను. నేను ఎక్కడికి వెళ్ళి ప్రసంగం చేసి నన్ను గొప్ప చేసుకోవాలని కానీ, ఏదో ఫోటోలు పోలించేయాలని కానీ, నా పాటలు అందరూ మెచ్చేసుకోవాలని కానీ, ఎప్పుడు నా భక్తి పబ్లిసిటీ కోసం నేను వాడు. దేవుడికి స్తోత్రం. మరణము నుంచి లేపిన నా దేవునికి ఇచ్చిన జీవితం మరలా ముగించే వరకు సాక్షిగా పశ్చాత్తాపడుతున్నాయి. ఆయన పాదాల చెంత బ్రతికితే నాకు మోక్షమని, ఇది నాకు నా బిడ్డలకి ఆశీర్వాదమని
దానికోసమే బ్రతుకుతాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఒక్కొక్కడు చాలా మంది స్టేజ్ ఎక్కి ప్రసంగం చేయమంటే స్టక్కలు చేసి రకరకాల బోధలు చేస్తూ ఉంటారు. నేను వాళ్ళని విమర్శించట్లేదు, కానీ ఆ భక్తి దేవుడు అంగీకరించడు. నేను ఎవరిని విమర్శించను, ఎవరికి తీర్పు తీర్చను, అది నాకొద్దు. మరి ఈ పాడేవారిని కాదు పోతే ఎవరిని నేను విమర్శించను, కానీ ఆ భక్తి ఆయన అంగీకరించడం అని చెప్తున్నాను. ఆయన అంటాను, నీ పిచ్చి పాటలు, నీ వెర్రి సంగీతం నాకు హేయము, ఈ సినిమా స్టైలు ఎవరో మెచ్చుకోలేదు, నువ్వు పాడేసి పోటీలు కొందరు పాట పోతే తెలిగిపోతారు, నేనే పాడాలనుకుంటున్నా. ఈ భక్తిని దేవుడు అంగీకరించడు. కన్నీటితో పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు రక్షించుకోవడానికి భక్తి చేయాలి. నిన్ను నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడానికి ఉపవాసం చేయాలి. నిన్ను నువ్వు పరలోకంలో ఉండడానికి, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడడానికి, సైతాను శోధనలు జయించడానికి, ప్రతి వ్యాధిని జయించడానికి. దేవుడికి స్తోత్రం. ఎందుకు మనం భక్తి చేయాలి? భక్తి 10 మందికి చాటుకునేది కాదు, మనల్ని మన ఇంటి వారిని కాపాడుకునేది. నేను ఎందుకంటే పొట్టును పోగేసుకుని తిరిగి మనం పోతున్నారు కాబట్టి, ఓకేనా? ఎవరు నిజమైన గోధుమలు దేవుడు మాట్లాడుతుండగా వారిని ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటాడు ప్రియులారా. ఆ ఇద్దరైన చాలు, ముగ్గురైన చాలు ప్రియులారా. కానీ మనం మాత్రం మంచి భయంతో కూడిన భక్తి చేయాలని దేవుడు కోరుతాను. అలాగే చేసినప్పుడే దేవునికి మనం ప్రియమైన పిల్లలుగా పుత్ర శ్రీకారములో ఉంటామని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడి మాటలన్నీ దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.